Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Reasoning, odd man out. Odd man out అనేది చాలా రెగ్యులర్గా అడిగే టాపిక్. రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనం దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ సెషన్లో తెలుసుకుంటాము. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటే నెంబర్ బేస్డ్ వస్తాయి కొన్ని. సో నెంబర్ సిరీసు అవన్నీ మనం బాగా చేసినంటే ఇది హెల్ప్ అవుతుంది. సో ఇంకా మీరు నా వీడియో చూడకున్నామంటే నెంబర్ సిరీస్ మీద అది ఒకసారి చూడండి, దెన్ ఇట్ విల్ బీ ఈజీ. ఇంకా వర్డ్ క్లాసిఫికేషన్స్. సో అనాలజీ విల్ హెల్ప్. ఐ హ్యావ్ కండక్టెడ్ వన్ ఫుల్ సెషన్ ఆన్ వర్డ్స్ అనాలజీ. యాంటోనిమ్స్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, ఆ టైప్ ఆఫ్ రిలేషన్ అర్థం చేసుకొని ఎలా చేయాలని ఒక 50 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను. దాంట్లో చూడాలి, అది చాలా వర్డ్స్ ఉన్నాయి, అంతా చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ. మూడోది ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. సో ఆల్ఫాబెట్ సిరీస్ అనేది ఒకటి హ్యాండిల్ చేశాను నేను ఆల్రెడీ. అది కోడింగ్, డీకోడింగ్, అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ ఇక్కడ హెల్ప్ అవుతాయి. సో ఈ మూడు మనకు తెలిసిన వేరే కాన్సెప్ట్స్ ఇక్కడ యూజ్ అయ్యేటివి. నాన్ వర్బల్ క్లాసిఫికేషన్, అది మోర్ ప్రాక్టీస్తో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కానీ కామన్ సెన్స్, కొంచెం అబ్జర్వేషన్ అవసరం దానికి. ఇంకా బిహేవియరల్ క్లాసిఫికేషన్ అనేది ఒకటి. 2019 గ్రూప్ 2లో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ వెళ్ళారు. జనరల్ అది కొన్ని ఎస్ఐ ఎగ్జామ్స్లో చూశాను అట్లాంటి క్వశ్చన్స్. మరి కొన్ని డాక్టర్స్ కోసము అని చెప్పి కొన్ని పేపర్స్ చూస్తే దాంట్లో కూడా ఈ బిహేవియరల్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చింది. అది చూడ్డానికి అనాలజీ లాగా ఉన్న, ఇట్స్ మోర్ ఆఫ్ సైకాలజీ బేస్డ్, బిహేవియరల్ సైన్స్ బేస్డ్ ఉంటాయి. నౌ లెట్స్ గో ఇన్ టు దిస్ నెంబర్ క్లాసిఫికేషన్. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ 1, 8, 27, 64, 125, 196, 216. నేను క్లియర్గా ఇంతకుముందు ఒకసారి చెప్పా, స్క్వేర్స్ 25 దాకా స్క్వేర్స్ నోటుకు వచ్చేయాల. 3 స్క్వేర్ అంటే 9, మరి 9 స్క్వేర్ అంటే 81, 25 స్క్వేర్ అంటే అట్లా అడుగుతానే చెప్పేసేయాల టక టక టక. 17 స్క్వేర్, 18 స్క్వేర్, అవి ముఖ్యం. ఇప్పుడు 10, 5 ఎవరైనా చెప్పేస్తారు. సో అలాగే క్యూబ్స్ 25 దాకా క్యూబ్స్ నేర్చేసుకోవాలి. సో 1 క్యూబ్ ఇట్లా చూస్తేనే ఇది క్యూబ్ అని తెలిసిపోవాలి మనకి. ఇప్పుడు 8 ఇస్ ఏ క్యూబ్, 2 క్యూబ్. 27 ఇస్ ఏ 3 క్యూబ్. 64 4 క్యూబ్. 4 into 4 is 16. 16 into 4 64. సో 5 క్యూబ్. 5 into 5 25. 25 into 5 125 కదా. మళ్ళా 6 క్యూబ్. అన్నీ కూడా ఇది. ఇప్పుడు అన్నీ కూడా మనము క్యూబ్స్లో 1 ఈజ్ ఆల్సో ఏ క్యూబ్, 1 క్యూబ్. కానీ దిస్ 196 దిస్ ఈజ్ నాట్ ఏ క్యూబ్. ఇవన్నీ నోటికి వచ్చేస్తే మనకు ఇప్పుడు 6 క్యూబ్ మనకు కావాలా. 36 into 6, 6 36, 6 18, 1 216 ఇట్లా చేసుకోవచ్చు. అట్లా చేయకుండా నోటికి వచ్చేసేయాలి. మరి ఇది క్యూబ్ కాదని ఎట్లా చెప్పచ్చు అంటే మనము అంత కాంప్లికేటెడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 5 క్యూబ్ 125 వచ్చింది, 6 క్యూబ్ 216 వచ్చింది, మధ్యలో ఏది క్యూబ్ ఉండదు. ఇంకా 5కి 6కి క్యూబ్స్ తెలిసేసుకున్నాక 125కి 216కి మధ్యలో క్యూబ్స్ ఉండవు కదా. ఈ 196 ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఆడ్ మ్యాన్ అవుట్. ఆల్ 3 ఇవి 3 పర్ఫెక్ట్ క్యూబ్స్. 1 ఇస్ కన్ఫ్యూజింగ్. జనాలకి 1 అనేది కూడా క్యూబ్ అని తెలియకపోవచ్చు కొంతమందికి. 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్, వాట్ ఎవర్ మల్టిప్లై టు ది పవర్ ఆఫ్ చేసిన 1కు 1 వస్తుంది. నెంబర్ క్లాసిఫికేషన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2008లో అడిగిండే క్వశ్చన్ ఒకటి ఇది. స్పాట్ ది ఆడ్ నెంబర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. క్రింది వాటిలో విభిన్నమైన సంఖ్యను గుర్తించండి. 7, 35, 27, 49. ఇది చూస్తేనే మనకు 7వ ఎక్కం కనిపించేయాల కళ్ళల్లో.
సో 7 ఒక్కట్ల 7, 7 5 35, 7 ఏళ్ళ 49. మరి 27 ఎట్లా? దీంట్లో 7 కనిపిస్తుంది కానీ అది 7తో డివైడ్ కాదు కదా. సో డివిజిబిలిటీ ఇట్లా చూస్తానే కళ్ళకి కనిపించాలి ఆన్సర్. అట్లా కాకుండా ఏమై ఉండొచ్చు అంటే కష్టమే. అది చూస్తేనే మనకు 7తో డివిజిబుల్ ఇది. ఇవి క్యూబ్స్, ఇవి స్క్వేర్స్ కనపడాలి. అండ్ ది నెంబర్స్ బిలో పిక్ ది ఆడ్ వన్ అవుట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2012 289, 361, 529, 441. ఇవి కూడా నేను చెప్పాను ఇంతకుముందు మీకు స్క్వేర్స్ క్యూబ్స్ నోట్కొచ్చేయాలని. దిస్ ఈజ్ 289 ఈజ్ 17 స్క్వేర్, 361 ఈజ్ 91 స్క్వేర్ అంటే 17 స్క్వేర్, 19 స్క్వేర్, 529 అంటే 23 స్క్వేర్, 441 అంటే 21 స్క్వేర్. సో ఇట్లా మనకి మళ్ళా కనుక్కుండేది ఉండకూడదు. ప్రతిదానికి స్క్వేర్ రూట్ చేయడం అంటే మాటలు కాదు. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే టైం సరిపోదు. సో నోట్కి వచ్చేయాలి ఇవి 17 స్క్వేర్, 19 స్క్వేర్, 23 స్క్వేర్, 21 స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, అన్ని స్క్వేర్సే కదా అనుకోకండి. ఇప్పుడు వీటిల్లో ఆడ్ మ్యాన్ అవుట్ చేయాలంటే 17, 19, 23, 21. వాట్ ఈజ్ ఆడ్? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి మళ్ళా. ఇప్పుడు 17 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ప్రథమ సంఖ్య. అంటే 17 ఇంకా దేంతో డివైడ్ కాదు అదర్ దాన్ విత్ ఇట్ సెల్ఫ్ అండ్ 1. 1 17తో మాత్రమే అది డివైడ్ అవుతుంది. 19 కూడా దేని డివిజిబిలిటీలో ఏది రాదు. 23 కూడా రాదు, కానీ 21 వస్తుంది. 7 3 21, 7 3 21 1. సో ఇన్ని ఉన్నాయి దీనికి. సో ఇది అదర్ దాన్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 కాకుండా ఉండేదే ప్రథమ సంఖ్యలు కాబట్టి 7 3 కూడా దీనికి మనము డివైడ్ చేయొచ్చు వాటితో. కాబట్టి దిస్ ఈజ్ ది ఆడ్. ఈ 3 ప్రైమ్, ఇది ప్రైమ్ కాదు 21. కాబట్టి 441 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో అదనమాట. ఇప్పుడు వర్డ్ క్లాసిఫికేషన్లో ఇంతకుముందు నెంబర్ క్లాసిఫికేషన్స్ చెప్పాను కదా. ఆ నెంబర్ సిరీస్ కానీ అవన్నీ మీరు చూసింటే ఇక్కడ చూస్తేనే టక వచ్చేస్తాయి. 100 ప్రాబ్లమ్స్ మీరు నెంబర్ సిరీస్లో సాల్వ్ చేసిందంటే మీకు ఇక్కడ కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఫైండ్ ది ఆడ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఏపీపీఎస్సీ 2012 అడిగారు. హార్స్, బఫెలో, ఆక్స్ ఎద్దు, ఆక్స్ ఓఎక్స్. సో మ్యూల్ కంచెరగాడిద. ఇది కన్ఫ్యూజింగ్ ఉంది. ఏంట్రా ఇది అన్ని యానిమల్స్ ఇచ్చేసాడు, ఏంటి డొమెస్టికేటెడ్ అనా కాదనా ఏంటిదంతా అని అనిపిస్తుంది. కానీ మీకు కొంత జీకే బేస్డ్ వర్డ్ అనాలిసిస్ కానీ వర్డ్ క్లాసిఫికేషన్స్ కానీ ఆడ్ మ్యాన్ అవుట్ జీకే బేస్డ్ కూడా ఉంటాయి. మ్యూల్ అనేది ఇట్స్ ఎన్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఏ మేల్ డాంకీ. డాంకీలో మేల్ ఉంటే జాక్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అండ్ ఫిమేల్ హార్స్ ఇట్స్ ఏ మేర్. ఇది హైబ్రిడ్, అంటే ఒక డాంకీకి ఒక హార్స్కి క్రాస్ చేస్తే వచ్చేది. హార్సెస్ అండ్ డాంకీస్ ఆర్ డిఫరెంట్ స్పీసీస్ నిజానికి, విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. కానీ ఆఫ్ ది 2 ఫస్ట్ జనరేషన్ హైబ్రిడ్స్ బిట్వీన్ దీస్ 2 స్పీసీస్ ఏ మ్యూల్ ఈజ్ ఈజియర్ టు అబ్టైన్ దాన్ ఏ హిన్నీ. దీంట్లో 2 రకాలు ఉంటాయి, మేల్ హార్స్ వర్సెస్ ఫిమేల్ డాంకీ ఆర్ ఫిమేల్ హార్స్ వర్సెస్ మేల్ డాంకీ. మ్యూల్ అనేది ఇది కొంచెం ఈజీ హిన్నీ కంటే. హిన్నీ ఈజ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఫిమేల్ డాంకీ విచ్ ఈస్ జెన్నీ అండ్ ఏ మేల్ హార్స్ విచ్ ఈస్ టాలన్. సో దిస్ కంచెరగాడిద ఆర్ ది మ్యూల్ ఈజ్ ఏ క్రాస్ బిట్వీన్ డాంకీ అండ్ అది ఇవి మిగిలినటివి క్రాస్ కాదు, ఇవి ప్యూర్ రేసెస్. హార్స్, ఆక్స్, బఫెలో అంటే బర్రె, గుర్రం, ఎద్దు నార్మల్గా వచ్చాయన్నమాట. ఇది క్రాస్ బిట్వీన్ హార్స్ అండ్ డాంకీ. మ్యూల్ అనేది అది ఆడ్. ఇంకా కనిపించేసింది కదా ఇప్పుడు. అది తెలిసిన తర్వాత కనిపించేసింది. మనము ఈ పేర్లు కూడా తెలుసుకోవాలి మనం. జాక్ అంటే ఏమి, జెన్నీ అంటే ఏమి, మేర్ అంటే ఏమి, స్టాలియన్ అంటే ఏమి, ఈ 4 తెలుసుకొని ఉంటే అప్పుడు ఇంకొంచెం అడ్వాంటేజ్ మనకి.
ఇంకా నెక్స్ట్ టైం. సో వొకాబులరీ పెంచుకోవాలి, జీకే పెంచుకోవాలి మనం ఈ వర్డ్ క్లాసిఫికేషన్స్లో. ఇది 2000 ఒక విచ్ వన్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ బిలో ఇస్ డిఫరెంట్. సో మ్యాంగో, యాపిల్, పొటాటో, చెర్రీ. ఏంటి ఇవంతా మనకు ఫెమిలియరే కదా. ఓకే, మ్యాంగో ఏం చేస్తాము, తింటాము డైరెక్ట్గా, ఇట్స్ ఏ ఫ్రూట్. యాపిల్ ఏం చేస్తాం, డైరెక్ట్గా తినేస్తాము, ఫ్రూట్. చెర్రీస్ తినేస్తాము, ఫ్రూట్. పొటాటో నో, ఇట్స్ ఏ వెజిటబుల్. ఈ బంగాళాదుంప ఒక వెజిటబుల్. మామిడికాయలు, యాపిల్, చెర్రీస్ ఫ్రూట్స్. మీకు ఫ్రూట్స్ ఏవో వెజిటబుల్స్ ఏవో తెలియాలి. ఈ పొటాటో అంటే బంగాళాదుంప, ఇది వెజిటబుల్ కాబట్టి ఇది ఆడ్, ఇది వేరే వాటితో కలపము. అర్థమైందా? తర్వాత ఐడెంటిఫై ది వర్డ్ విచ్ డజంట్ బిలాంగ్ టు ది గ్రూప్. ఏపీఎస్సి గ్రూప్ 2 2011. ఇయర్ అంటే చెవి, నోస్ అంటే ముక్కు, థ్రోట్ అంటే గొంతు, టంగ్ అంటే నాలుక. ఏంటబ్బా ఇవి ఏమేమి? చెవి, ముక్కు, గొంతు, నాలుక. ఏంటి అన్నీ మనకు బాగా కావాల్సినట్టే. కానీ పంచేంద్రియాలు కదా, చెవి, ముక్కు, నాలుక, దే ఆర్ ది సెన్సరీ పార్ట్స్. వాటి ద్వారా మనము ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతాం. గొంతు ఏముంది, గొంతుకి సంబంధం లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది నాలుక మనకు ముఖ్యము. ఈ రెండు మాట్లాడడానికి అవసరం అయిండొచ్చు, కానీ గొంతుతో కాదు కదా, మనం నాలుకతో కదా మనం మాట్లాడతాము. దట్ ఈస్ సెన్స్ ఆర్గాన్, నాట్ థ్రోట్. సో థ్రోట్ అనేది జస్ట్ ఏమన్నా మనం తిన్నప్పుడు కడుపులోకి పోవడానికి. సో థ్రోట్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఇంకా ఆడ్ పెయిర్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు సింగిల్ వర్డ్ ఐడెంటిఫికేషన్స్ చెప్పాను కదా, ఇప్పుడు పెయిర్స్ చెప్తా. ఇప్పుడు కవ్ అండ్ బఫెలో, కాక్ అండ్ హెన్ అంటే ఆవు, ఇది బఫెలో. ఇది తర్వాత కాక్ హెన్, కోడి పెట్ట, కోడి పుంజు. ఇంకా హార్స్ మేర్, డాగ్ బిచ్. అంటే ఇది డాగ్ అంటే మగ కుక్క, బిచ్ అంటే ఆడ కుక్క. ఓకే, ఏమంటున్నాడు అబ్బా వీడు చూసినామంటే సెకండ్ వన్ ఈజ్ ది ఫిమినైన్. సో బాఫెలో ఆఫ్ ది ఫస్ట్ వన్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ పేర్. ఇప్పుడు కాక్ ఉంది మగది, హెన్ ఫీమేల్. హార్స్ కూడా అంతే, హార్స్ అంటే మేల్ అనుకోవచ్చు, ఇక్కడ వాడు కరెక్ట్ కాకపోయినా. మేర్ అనేది ఫీమేల్ వచ్చింది, డాగ్ అంటే మేల్ వచ్చింది, బిచ్ అంటే ఫీమేల్ వచ్చింది. అట్లా చూసుకుంటే ఇది ఫస్ట్, అది సెకండ్ రావాలి కదా, మేల్ ఫీమేల్ రావాలి కదా. ఇక్కడ కవ్ వచ్చేసింది కదా, నాట్ ఏ మేల్. సో అది ఆడ్ పెయిర్ ఐడెంటిఫికేషన్. ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ చూస్తే ఆడ్ పెయిర్స్లో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సినోనిమ్స్ ఇచ్చేసి 4వది యాంటోనిమ్ ఇచ్చేయచ్చు. దట్స్ అన్ ఆడ్ పెయిర్. అలాగా 3 మరి బీచెస్ ఉన్న ప్లేసెస్ ఇచ్చి 4వది ఏ హైదరాబాదో ఇచ్చిస్తాడు. దట్ ఈస్ ది. అట్లా కాకుండా ఇప్పుడు అది సింగిల్ వర్డ్. అలా కాకుండా ఇప్పుడు 3 ఏమో క్యాపిటల్స్ ఉంటాయి, ఏపీ, అమరావతి. ఇప్పుడు అది కన్ఫ్యూజన్ అయిపోతాంలే, అది వద్దు. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్, ఇట్లా మహారాష్ట్ర, ముంబై, వెస్ట్ బెంగాల్, కోల్కతా అని ఇచ్చి మళ్ళా ఏదన్నా ఒక సపరేట్ ఇచ్చేస్తాం, కానిది ఇచ్చేస్తాం. ఒక స్టేట్కి క్యాపిటల్ కాని పేరు పెట్టేసినాం అనుకో, అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఆ పేరుని ఆడ్ పేరు అంటాం. ఇక్కడేమో ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. ZWTQSPNL. ఏంట్రా బాబు ఇది చూసినామంటే మీరు వర్డ్ దేంటి ఆల్ఫాబెట్ సిరీస్ చేస్తే ఈజీ అవుతుంది. జెడ్ నుంచి ఎనికి 3 రండి, ABCDFGHIJKLMNOPQRST. తర్వాత అట్లా వెళ్ళామంటే డబ్ల్యూ తర్వాత XYZ, WXYZ కదా. తర్వాత QRST, ఓ ఏదో దొరుకుతుంది. PQRS, PQRS. ఓకే, 2 గ్యాప్స్ వస్తున్నాయి.
ఎంఎన్ ఇక్కడ పోయింది, ఇక్కడ 3 రాలేదు కదా. ఎల్ తర్వాత ఎం మాత్రమే వచ్చింది మధ్యలో, వీటికి రెండు వచ్చాయి కదా, మధ్యలో 2 వచ్చాయి. సో Z-3W T-2 T-3 Q తర్వాత ఇది T-3 S-3 వచ్చి P N-2నే ఉంది ఇక్కడ, అంటే ఒకటే ఉంది గ్యాప్, ఈజ్ L. సో ద ఆన్సర్ ఈజ్ NL, విచ్ ఈజ్ D. ఇప్పుడు కొన్ని ఈ ఆడ్ మ్యాన్ అవుట్ గ్రూప్ 2 2008లో అడిగిండేది. ఈ క్రింది వానిలో భిన్నమైనది గుర్తించండి. ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చినాడు, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఇచ్చినాడు, ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఇచ్చినాడు. వీటిని సూపర్ ఇంపోజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఒకటే కదా స్క్వేర్ ఇచ్చినాడు, ఆడంతే ఇట్లా ఇచ్చిందంటే 2 ఒకదాని మీదకి ఒకటి, ఎక్స్క్యూజ్ మీ. సో ఇది అయ్యిండేది ఫోర్త్ది ఇప్పుడు ఆడ్ క్లియర్ కనిపించేస్తాను, కంటితో అబ్జర్వేషన్తో చెప్పేయచ్చు, ఆ కామన్ సెన్స్తో ఇట్లాంటివి ఐడెంటిఫై చేయాలి. ఇది ఎన్ని రకాలుగానే ఇవ్వచ్చు, వీటిల్లో అన్ని హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ చెప్పలేను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో 20-30 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క మోడల్లో. సో ఇంకా బిహేవియరల్ బేస్డ్ అన్నాను కదా, ఇది కొంత కొత్తగా అనిపిస్తుంది, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి, గ్రూప్ 2 2008లో అడిగారు ఇది. స్పాట్ ది ఎమోషన్ దట్ డజంట్ బిలాంగ్ టు ది గ్రూప్. ట్వింక్లింగ్ ఐస్, మినుకుమనే కళ్ళు. రింకిల్డ్ నోస్, ముడతలు పడిన ముక్కు. స్ట్రెయిట్ ఫోర్ హెడ్, తిన్నని నొసలు. స్మైలింగ్ లిప్స్, చిరునవ్వుతోటి పెదవులు. ఆలోచించండి, మీకు ఏమన్నా ఐడియా వస్తుందా? సో ఏంటివి? మినుకుమను కళ్ళు, ముడతలు పడిన ముక్కు, తిన్నని నొసలు, చిరునవ్వుతోటి పెదవులు. ఒక క్లూ ఇస్తా, మీరు ఏం చేస్తారంటే నవ్వండి. ఇప్పుడు గట్టిగా పగలబడి కాదు, కొంచెం స్మూత్గా నవ్వండి. ఏమైంది? నుదురు ఏమైంది? ఏం కాలే, నుదురు స్ట్రైట్ ఉంది నవ్వినప్పుడు. పెదవులకి చిరునవ్వు వచ్చింది నవ్వినప్పుడు. ఎస్. ట్వింక్లింగ్ ఐస్, కళ్ళతో నవ్వాలా. కొంతమంది బాగా కళ్ళతో నవ్వుతారు, చాలా తక్కువ మందికి ఇది స్పార్కిల్ వస్తుంది, మినుకుమంటాయి కళ్ళు ఇట్లా నవ్వినప్పుడు. సో నాకు కూడా వస్తాయి. సో కొంతమందికి రాదు, కానీ కళ్ళు కనిపిస్తుంది తేడా. సో అది మినుకుమనే కళ్ళు, తిన్నటి నొసలు, స్ట్రైట్గా ఉంటుంది, ఏమి ఇట్లా ముడిపడదు. ఇది కోపం వచ్చినప్పుడు, ఏదన్నా ఇంకా వేరే ఫీలింగ్స్ వచ్చినప్పుడు నుదుటు ముడిపడచ్చు. ఇంకొకటి ముడతలు పడిన ముక్కు, నవ్వినాము ఏం ముడతలేం వల్లే, విశాలమైంది కదా పెదవులు, ఇది నోరు, అప్పుడు ముక్కు కూడా కొంచెం ముడతలు ఏం పడదు, కొంచెం ఎట్లా ఇంకా విశాలమే అవుతుంది, కానీ కొంచెం ముడతలు పడదు. కానీ మీరు ఏం చేస్తారంటే, ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, ఇట్లా ముక్కు మూసుకోవాలని చేయితో పెట్టుకోకుండా ఇట్లా అనుకోండి, దేర్ ఈజ్ సమ్ బ్యాడ్ స్మెల్, ఎలక చచ్చిపోయింది. ఏం చేస్తారు? ముక్కు ఇలా దగ్గరికి చేసుకుంటారు అని, అప్పుడు ముక్కు ముడతలు పడుతుంది. అంటే నవ్వినప్పుడు ఈ 3 జరుగుతున్నాయి, నవ్వినప్పుడు ఇది జరగట్లే, అది ఏదో బ్యాడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు, ఏదో అయినప్పుడు, అన్నప్పుడు ఆ ముక్కు ముడతలు పడింది. అది ముక్కు ముడతలు పడిండేది వేరే ఫీలింగు, ఈ 3 వేరే ఫీలింగు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆ బిహేవియరల్ బేస్డ్ కామన్ సెన్స్. ఇదేం మళ్ళా పెద్దగా చదవాల్సిన పని లేదు, కామన్ సెన్స్. అట్లా మనమే ఐడెంటిఫై చేసేసుకోగలం, అది బిహేవియరల్ బేస్డ్. ఇప్పుడు అన్నీ ఎక్సర్సైజ్ ఇచ్చేసాను. ఇది ఓకే, ఇక్కడ క్వశ్చన్ 4లో ఆక్స్ ఇది. ఓకే, ఇక్కడ రాసేద్దాం, మళ్ళీ డౌట్ ఉంది, తెలుగు రాని వాళ్ళ కోసం ఆక్స్. సో ఎద్దు. సో వీటికి నేను అక్కడ చెప్పినట్టువే మీరు హరికథలాగా విన్నారా, మర్చిపోయారా, లేకంటే ఒక సీరియస్గా క్లాస్ అనుకొని మనకు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ కోసం ముఖ్యం అనుకొని కేర్ఫుల్గా విన్నారా, దాన్ని బట్టి ఇక్కడ తెలిసిపోతుంది. సో మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా, అదే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఆ స్క్రీన్ అక్కడ పాస్ చేసుకొని ఆన్సర్స్ చూడండి.
కొన్నిటికి ఏబిసిడీలు ఇచ్చాను, కొన్ని డైరెక్ట్గా మీరే రాయమన్నాను. సో 9, 10 వీటికి 10కి 10 తెచ్చుకుంటారని ఆశిస్తున్నా. మంచి విద్యార్థులు మీరందరూ. సో ప్రాక్టీస్ ఇది అయిపోతానే ఆర్ఎస్ అగర్వాల్ తర్వాత ఇంటర్నెట్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We'll meet again in some other session. Thank you. Bye-bye.